గురుభ్యో నమః. భారత మాతకి, తెలుగు తల్లికి ఈరోజు మన ఛత్తీస్గఢ్ తెలుగు మహాసంఘం నిర్వహిస్తున్న ఈ ద్వితీయ మహాసభల్లో తెలుగు భాషకి, సంస్కృతికి, మన నాగరికతకు పట్టాభిషేకం చేస్తున్న రామ లక్ష్మణులు పూజ్యులు, గురుతుల్యులు, మన సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయాధీశులు శ్రీ ఎన్వి రమణ గారికి, అలాగే శాసనసభ్యులు సోదరులు మా మండలి బుద్ధప్రసాద్ గారికి, అలాగే మన శ్రీకాకుళం శాసనసభ్యులు, నేను శ్రీకాకుళం అల్లుడిని, మీకు తెలుసా, ఉత్తరాంధ్ర బిడ్డని, అలాగే మన శంకర్ గారికి, అలాగే నాది మాట అయితే మా సోదరుడి పాట మా గజల్ శ్రీనివాస్కి, అలాగే వీరికి ఎందరో మహానుభావులు, అలాగే మీ అందరికీ, అలాగే మహిళామూర్తులకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిగా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. అందరూ నా స్వరం గురించి చెప్తూ ఉంటారు. స్వరం మా నాన్నగారిది, విజయ్ శర్మ గారిది. సంస్కారం మా అమ్మది, కృష్ణజ్యోతి గారిది. ఆశీర్వాదం కళామ తల్లిది, ఆ ముక్కోటి దేవతలది. అలాగే అభిమానం మీ అందరిది. నేను మద్రాసులో పుట్టాను, మద్రాసులో పెరిగాను. నాన్నగారిది కళ్ళేపల్లి, విజయనగరం దగ్గర అగ్రహారం. అమ్మగారిది బాగేపల్లి, కర్ణాటక బార్డర్లో. మాకు తెలియకుండా వాళ్ళిద్దరూ ఒకటే మేమందరం పుట్టాము. సో ఒక విధంగా పాన్ ఇండియా అనమాట. సో ఈ ప్రాసెస్లో మెడ్రాసులో పుట్టి నా తెలుగు ఈ మాత్రం బాగుందన్న. ఎందుకంటే రమణ గారి ముందు, బుద్ధప్రసాద్ గారి ముందు ఈరోజు మాట్లాడటమే నేను గజలంతో ఒక అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఎంతో మా అందరికీ స్ఫూర్తిదాయకం, ఎన్నో అద్భుతమైన ఆయన ప్రసంగాలు మేము వినడం జరిగింది. ఇద్దరూ నిజంగా, ఎందుకంటే అది మన బాధ్యత. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. ఆ తల్లిదండ్రుల్ని మనం ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మనస వాచ కర్మన మనం అనుకున్నది మనం చేయాలి. ఎందుకంటే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. సో క్షణికమైన జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం. మనమంతా చాలా గుండె లోతుల్లో నుంచి ఎస్ వీఆర్ ఇండియన్స్, భారతీయులం, తెలుగు వాళ్ళం అని గర్వంగా చెప్పుకోవాలి. వీటన్నిటికీ కారణం ఏంటంటే మళ్ళీ నాకు కొంచెం అమ్మ పిచ్చి ఎక్కువ. సో అమ్మతోనే మొదలవుతుంది నాది ఏ ప్రసంగమైనా. ఎందుకంటే అమ్మ ఒడి మనం మొదటి బడి. అమ్మ మన పక్కనుంటే శ్రీరామ రక్ష. సో అలా అమ్మ ఎప్పుడు నా జోబులో కూడా అమ్మ ఉంటుంది. ఇప్పుడు అమ్మ లేకుండా ఎక్కడికి బయటకు రాను, ఇప్పుడు అమ్మ ఇక్కడే ఉంటుంది. సో మిత్రమా, మర్చిపోకోయి, అమ్మను మరిచిపోకోయి, తెలుగమ్మను మర్చిపోకోయి. మిత్రమా, అమ్మ అంటే జీవం, మమ్మీ అంటే నిర్జీవం. మిత్రమా, మర్చిపోకోయి, అమ్మను మర్చిపోకోయి, తెలుగమ్మను మర్చిపోకోయి. సర్వ వేదాల సారంగా, సకల ధర్మాల సంగమం కేంద్రంగా మానవాళికి ధర్మ నిర్దేశం చేసిన మహాభారతాన్ని, నిఖిల లోక పూజ్యుడైన రామభద్రుని దివ్య కథను తరతరాలుగా మానవాళికి అందిస్తున్న రామాయణాన్ని, పరంధాముడి దివ్య లీలల్ని పండిత పాత్రులందరికీ పంచిపడానికి ఉద్భవించిన భాగవత మహాపురాణాన్ని, పంచ విద్యా సామ్రాజ్యానికి పట్టం కట్టిన కవి సార్వభౌముడు శ్రీనాథుణ్ణి, ప్రబంధ మహాకావ్యాల పంట పండించి జాతి జీవితంలో భాషాశినులు కురిపించిన విద్యానగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల్ని,
తెలుగు నేలకు వెన్నెల వెలుగులు పంచిన అల్లసాని, విశ్వనాథ, ఆరుద్ర, ఆత్రేయ, సినారే, ఇలా ఒకరా ఇద్దరా ఒకటా రెండా ఎన్నెన్నో వాటన్నిటినీ వారందరినీ తనలో నిలుచుకున్న భాష తెలుగేనోయ్, మన తెలుగేనోయ్. మిత్రమా, మర్చిపోకు, అమ్మను మర్చిపోకు. సుమతి శతకపు నీతి సూక్తులు, వేమన శతకపు సూక్తి నీతులు, దాశరథి శతకపు వేడికోళ్ళు, కవి చౌరప్ప శృంగార ముచ్చట్లు, అన్నమయ్య మధుర గీతాలు, క్షేత్రయ్య రక్తి గీతాలు, త్యాగయ్య ముక్తి గీతాలు, గోపన్న భక్తి గీతాలు, కందుకూరి ప్రహసనాలు, చిలకపర్తి నాటకాలు, నండూరి పాటలు, నార్ల నాటలు, పాలుగంటి వ్యాసాలు, మన ఎన్వి రమణ గారి ప్రసంగాలు, మండలి బుద్ధ ప్రసేవ్ గారి సందేశాలు, మా శ్రీనివాస్ గజల్లు, మీ సాయి కుమార్ మాటల తూట, అన్నీ ఇలా ఎన్నో ప్రక్రియలు, ఎన్నో విధాలు, ఎన్నో అందాలు, ఎన్నో చందాలు, ఎన్నో ఎన్నో అవన్నీ మనవేనోయ్, మన తెలుగువేనోయ్. తెలుగువాడిగా జన్మించడం, తెలుగును మాతృభాషగా కలిగి ఉండడం, నీ పూర్వజన్మ పుణ్యమన్న అప్పయ్య దీక్షుడి మాట మర్చిపో. తెలుగు భాషకు అనంతమైన సేవ చేసి చరితాత్ముడై ఇది ప్రాచ్య దేశపు ఇటలీ భాష కన్నా మధురమైనదన్న చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సందేశాన్ని మర్చిపో. కర్ణాటాంధ్ర మహాసామ్రాజ్య సార్వభౌముడై సమస్త భాషలలో అసమాన పార్టీని సాధించి కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తి మర్చిపోకు. తెలుగు భాషే ప్రపంచ భాషని, తెలుగు భాషకే అంత అర్హత ఉందని నిర్ద్వందంగా నిస్సందేహంగా ప్రకటించిన నీ హ్యాల్డన్ మాటల్ని మర్చిపోకు. మిత్రమా, మర్చిపోకోయి. తెలుగమ్మని మర్చిపోకోయి. ఇంత గొప్ప భాషకు నువ్వు వారసుడవని, ఇంత గొప్ప సంస్కృతిని సొంతమని మరచిపోకు. బతుకు బాటలో భాషలెన్ని నేర్చుకున్నా, బతుకు పోరులో మాటలెన్ని మాట్లాడినా, నీ కోసం నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నీ ఆత్మ సాక్షి కోసం నువ్వు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడబోయి తెలుగులో, తీయని తెలుగులో, అందాల తెలుగులో, అమృతపు తెలుగు. మిత్రమా, మరిచిపోకూడదు, అమ్మను మరిచిపోకూడదు. అలాగా నేను చిన్నప్పుడు అమ్మ నా 5వ ఏటే ఎక్కత జగతాం భక్త సంహత మనసాంద్రి ప్రణమామి తమాదిత్యం భీరంత తమోపహం బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ఛాయే సదా విష్ణుం అనే సూర్య నమస్కారాలతో నా జీవితానికి ఒక నాంది పలికి నా 12వ ఏట నేను ఈ సంవత్సరం నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను సార్. నేను 1975 దేవుడు చేసిన పెళ్లి నా మొదటి సినిమా బాలనటుడిగా యాక్ట్ చేశాను. నా అదృష్టం, నా మొదటి డబ్బింగ్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు గారితో సంసారం అనే సినిమాలో నేను మొదటిసారి డబ్బింగ్ చెప్పాను. అలాగే 1972లో ఔరా ఈ రచన చమత్కృతేమిలో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మనసమును సైతం ఆకర్షించుతున్నది అన్న దుర్యోధనుడి డైలాగ్తో ఎస్వి రంగారావు గారి ఆశీర్వాదంతో నా నట ప్రస్థానం మొదలైంది. సో 72లో రంగస్థల నటుడిగా, తర్వాత గాత్రదాన కళాకారుడిగా, తర్వాత నటుడిగా, బాలనటుడిగా. సో ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో ఛత్తీస్గఢ్కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఫ్లైట్లో ఎక్కిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నారు మేడం, ఎక్కడో శ్రీలక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ ఫ్లైట్లో కలిశారు. అక్కడి నుంచి ఇక్కడ ఛత్తీస్గఢ్ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఎయిర్పోర్ట్లో దిగేటప్పటికి ఏదో ఇంకో రాష్ట్రానికి వచ్చినట్టు అనిపించలేదు. మీ ఆదరాభిమానాలు, మీరు చూపించిన ప్రేమాభిమానాలు, ముఖ్యంగా మహిళలు మీరందరూ మమ్మల్ని కలవడం, నిజంగా ఈ 2 రోజులు మన ఇంట్లో పండుగకి మేమందరం వచ్చామే తప్ప ఏదో మీరు పిలిచారని ఏదో అతిథులుగా మాత్రం రాలేదు. మా అదృష్టం
ఈ రామలక్ష్మణులతో ఈరోజు ఈ వేదికని మేము కూడా వాళ్ళతో కూర్చునే భాగ్యం మాకు కల్పించిన ముఖ్యంగా మన ఛత్తీస్గఢ్ తెలుగు మహాసంఘం, ఛత్తీస్గఢ్ మహా తెలుగు సంఘం తెలుగు అక్షరాలతో నిర్మించిన సరస్వతి వేదిక, తెలుగు ఛత్తీస్గఢ్ మహాసంఘం తెలుగు భాషతో కలకలలాడుతున్న సాంస్కృతిక వేడుక. సో ఇలాంటి వేడుకలు, ఇలాంటి వేదిక మీద ఇలా నేను రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం, ఇంకా ఉన్నాయి, పెద్దలు ఉన్నారు కాబట్టి నా డైలాగులన్నీ సాయంత్రం ఉంది, రేపు సాయంత్రం ఉంది, అన్ని డైలాగులు వినిపిస్తాను. ఎందుకంటే డైలాగులు మొదలెడితే నా మొదటి సినిమా నుంచి మొదలెడితే 50 డైలాగులు చెప్పాలి. కానీ ఏదేమైనా నేను ఎప్పుడు కర్ణాటకకు రుణపడి ఉంటాను. ఆ పోలీస్ స్టోరీ లేకపోతే ఈరోజు సాయి కుమార్ రెడ్డి ఒక్క సినిమా నా జీవిత గమ్యాన్ని మార్చింది. పోలీసులు అన్న చాలా రెస్పెక్ట్. అలాగే బాగా చదువుకున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. బాగా చదువుకోవాలి, మాతృభాషను మర్చిపోకూడదు. ఇందాకే మా సుందరరావు గారు కూడా చెప్తున్నారు, తప్పదు. మనం పరాయి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆ భాష నేర్చుకుంటూ మన భాషని మర్చిపోకుండా, ముఖ్యంగా తల్లిదండ్రులు. ఎందుకంటే నేను మద్రాసులో పుట్టి ఈ మాత్రం తెలుగు మాట్లాడుతున్నానంటే దానికి కారణం మళ్ళీ అమ్మ నాన్నే, అలాగే నా గురువులు కాకరాడ గారు, జేవి రమణమూర్తి గారు. అలా మీరందరూ కూడా పిల్లలకి తప్పకుండా ఆ తెలుగు అమ్మే పెద్ద బాల శిక్ష. మీరే 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 ఆ పిల్లలకి ఆ తెలుగుని మర్చిపోకుండా, మన మాతృభాషను మర్చిపోకుండా మీరందరూ ఆ పిల్లలకి, ఆ భావితరాలకి ఆ తెలుగును అందించాలని. తెలుగు ఎందుకంటే ఆధునికత కావాలి, కానీ మనం మన నాగరికతను మర్చిపోకూడదు. మోడర్నైజేషన్ కావాలి, కానీ వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ సివిలైజేషన్. సో మీ అందరినీ పేరు పేరున ఈరోజు అభినందిస్తూ ఇంత అద్భుతమైన ఈ వేదికను ఇక్కడ ఛత్తీస్గఢ్లో చేయడం, ఈరోజు మీరందరితో పాటు నేను ఇక్కడ పాల్పంచుకోవడం. ఎందుకంటే నాకు ఉత్తరాంధ్ర అన్న, శ్రీకాకుళం అన్న, బరంపురం వరకు, వైజాగ్ నుంచి బరంపురం వరకు అందరూ బంధువులే. ఇప్పుడు రాయపూర్ వరకు, ఛత్తీస్గఢ్ వరకు అందరూ బంధువులే. జగమంతా కుటుంబం మనకు. ఎందుకంటే నాది నాది అంటే కిరాయితనం, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటే మనతనం, మంచితనం, మగతనం. సో మనది మనందరిది, మన దేశం, మన ఛత్తీస్గఢ్, మన తెలుగు సంఘం, మన వాళ్ళు, మన రమణ గారు, మన బుద్ధప్రసాద్ గారు, మన గసులు, మన శంకర్ గారు, మన వాళ్ళందరూ. అలాగే నిజంగా ఈరోజు మన సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి, అలాగే పాత్రికేయ మిత్రులకి ఇక్కడ ఎంతోమంది వచ్చారు. మా అల్లుడు కూడా వచ్చాడు. సరే నమస్కారం. మళ్ళీ పరిచయం చేయలేకపోతే అల్లుడు అల్లికి ఏమంటే నేను శ్రీకాకుళం అల్లుడిని, నన్ను కూడా మీరు జాగ్రత్త చూసుకోవాలి. మీరు చూసుకుంటే నేను అలగకూడదు. సో అందరికీ భోజనాలు వేళ అయింది. నాకు ఆకలేస్తుంది, మీకు ఆకలేస్తుంది, పెద్దలుగా ఆకలేస్తుంది. సో చాలా 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 ఆనందంగా ఉంది. కల్పించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేనా పోలీస్. సో ఈ డైలాగ్ ఇంకా చాలా 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 ఉన్నాయి. సో థ్యాంక్ యూ. సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ ప్రజల రక్తంలో రోషం, పౌరుషం ఉన్నంత వరకు ఇండియాను ఒక్కడు కలపలేరురా. నో బడీ కెన్ షేక్ ఇండియా. సో లాంగ్ లివ్ ఇండియా. జై భారత్, జై హింద్.